వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఏది రాష్ట్రం నుంచి ఒడిశాకి ఒక 6,675 కోట్ల టాటా పవర్ ఇంగ్యాంట్ అండ్ వేఫర్ తయారీ కేంద్రం ఇక్కడ జీవోలు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నా కూడా వెళ్ళిపోయింది అని ఏదేదో రాశారు కదా. దీని మీద ఒకసారి మీరు కనుక్కోండి, మళ్ళీ దీని మీద మాట్లాడదాం, మనం చర్చ పెడదాం. ఎందుకంటే ఇన్ని కంపెనీలు రాష్ట్రానికి తరలిస్తుంటే ఎందుకని ఎక్కడన్నా పొరపాటు ఏమైనా జరిగి ఉంటుందా అనే దాని మీద. ఎస్, ఓవర్ టు యూ సార్. ఇప్పుడు భోగాపురం గురించి అడిగారు సార్ మీరు. రాష్ట్ర ప్రజలకి ఏబిఎన్ వేదికగా నాది ఒకే ఒక ప్రశ్న అండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గుర్తుందా రిషి గారు మీకు? సారీ, విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అవును, 2023లో ఉదయం 9 గంటలకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. అయితే మధ్యాహ్నం 1 గంటకల్లా అది కొట్టుకుపోయిందండి. అవును, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మధ్యాహ్నం 1 గంటకల్లా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. వీళ్ళ సార్ ఎయిర్పోర్ట్ కట్టేది కనీసం ఒక 100 మీటర్ల 100 మీటర్లు కూడా కాదు, సారీ 20 మీటర్ల ఫ్లోటింగ్ బ్రిడ్జి సముద్రం మీద వీళ్ళు కట్టలేని వాళ్ళు వీళ్ళు ఎయిర్పోర్ట్ కడతారా? ఆ తర్వాత ఇంకొకటి సార్, పులివెందుల బస్ స్టాండ్ అండి 2020లో మొదలు పెట్టాడు. ఇప్పటికీ ప్యాచ్ వర్క్లు జరుగుతూనే ఉన్నాయి. ఎంత విస్తీర్ణంలో ఉంటుంది సార్ బస్ స్టాండ్ సుమారుగా? ఆ బస్ స్టాండ్ ఇప్పుడు కూడా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. అక్కడక్కడ ఇంకా ప్యాచ్ వర్క్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ బస్ స్టాండ్కి వీళ్ళు ఎయిర్పోర్ట్ కట్టేస్తారు. ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే సార్ 80% పని ఈ గ్రౌండ్ వర్క్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయిపోయిందట. 2023లో శంకుస్థాపన చేశాడు సార్. లైక్ మే ఆర్ జూన్లో అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ది డేట్. మే ఆర్ జూన్లో శంకుస్థాపన చేసి సంవత్సరంలో 2,800 ఎకరాల్లో 80% పని కంప్లీట్ చేయటం ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ రిషి గారు? ఇంపాసిబుల్. జనరల్ గా మాట్లాడుకుంటే ఒక ఎయిర్పోర్ట్ అసలు కనీసం ఒక అపార్ట్మెంట్ కట్టగలమా సార్ 80%? ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో లైక్ 9 months టైంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టగలమా సార్ 5 ఎకరాల్లో? ఈయన 80% ఎయిర్పోర్ట్ 86% పనులు ఈయన హయాంలో అయ్యాయట. ఏది 2023లో శంకుస్థాపన చేసినటువంటి రెండోసారి శంకుస్థాపన అది కూడా. సో రాష్ట్ర ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే ఒకసారి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గుర్తు తెచ్చుకోండి. ఇంకోసారి పులివెందుల బస్ స్టాండ్కి ఇప్పుడు ఆ ప్రాంతం కడప ప్రాంతం వారు ఎవరైనా వెళ్ళి చూడండి. ఇక ఆ తర్వాత 86% పనులు ఏదైతే ఏప్రిల్ మే 2023లో స్టార్ట్ అయ్యి 2024 కల్లా 86% పనులు అవడం సాధ్యమా అనేది రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మార్పు సార్. ఏం మార్పు జరిగిందంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో వారి సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే దిక్కులేని స్థాయి నుండి ఈరోజు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి విమానాశ్రయం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ఓపెనింగ్ చేసుకునేటటువంటి స్థాయికి ఈరోజు ఉత్తరాంధ్ర ఎదిగిన ఒక్కటే డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి. దీంతో పాటు నిన్న వీళ్ళు మాట్లాడిన ఉద్దానం వాటర్ పైప్ లైన్స్ దానికి సంబంధించి కానీ మూలపేట పోర్టు, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ, అదాని డేటా సెంటర్, ఇవన్నీ నేను డేటా తీస్తే ఇవన్నీ 2014-19 మధ్యలో ప్రణాళికలు లేకపోతే ఎజెండాలు రెడీ అయినవే, బడ్జెట్ ప్రపోజల్స్. నాకు ఇంకొక అనుమానం ఉంది రిషి గారు, మీరైనా ప్యానల్లో ఉన్న పెద్దలైనా తీర్చాలి. జగన్మోహన్ రెడ్డి నేను ఇన్ని తెచ్చేసాను అవన్నీ నా హయాంలోనే అని అంటాడు కదా. ఒక్కటి కూడా ఒక్కటంటే ఒకటన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయింది ఏదైనా ఉందా? ఒక్కటంటే ఒక్కటైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇది నేనే ప్రారంభించాను, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభించాను అనేటటువంటిది ఒక్కటైనా కానీ ఉందా? మరి మీకేమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు. అమర్నాథ్ అంటున్నాడు కొబ్బరికాయలు మీరు కొట్టి గుమ్మడికాయ మీరు కట్టారు, మధ్యలో చేసిందంతా మేమే అంటున్నాడు ఆయన. అదే సార్, ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు 86% వర్క్ ప్రజలందరూ ఆలోచించాలి సార్. ఈ రోజు ఒక సంవత్సరంలో ఒక గేటెడ్ కమ్యూనిటీనే కంప్లీట్ చేయలేం సార్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకసారి గుర్తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయమంటే పడేయటం అంటే చాలా అసలు ఓవర్ నైట్ లో చేసేస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి. మన ప్రజా ఇది వేదిక పడేసినట్లుగా ఓవర్ నైట్ లో ఏమైనా కూల్చేయమంటే కూల్చేయడు కదా, కానీ ఆయన జీవితాంతం ఉన్నా కానీ ఒక్క నిర్మాణం కూడా చేయలేడు, ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేడు అనేది ప్రజలందరికీ అర్థమయ్యే ఆయనకి 11 ఇచ్చారు. ఈసారి మళ్ళీ అదే పందాలో వస్తే నాకు తెలిసి సింగిల్ డిజిట్ కి కన్ఫైన్ అయ్యేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను చెప్పిన ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేనైతే ఏబిఎన్ వేదికగా విన్నవించుకుంటా ఉన్నా రిషి గారు. ఆంజనేయ రెడ్డి గారు,
ఇప్పుడు వాళ్ళు డేటా సెంటర్ విషయంలో ముందో మాట మాట్లాడారు.